వివిడి న్యూస్ టీవీ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునాయి. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న డైరెక్టర్ అండ్ CEO ఆఫ్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అనంతపురం శ్రీ పి ప్రతాప్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, పుట్టినరోజు అంటే గడిచిన కాలాన్ని గుర్తుంచుకోవడం కాదు, సాధించవలసిన కార్యములను గుర్తుంచుకొని సమయాన్ని తగు జాగ్రత్తగా చేసుకోవడం కోసం. నీకు ఎన్నిటికీ తరగని ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులను ప్రసాదిస్తూ నలుగురిలో మంచి పేరు తెచ్చుకునేలా దీవించమని ఆ భగవంతుణ్ణి వేడుతూ నీకు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్న సతీమణి మహిత, కూతురు భవిష్య మరియు తనయుడు సాత్విక్ రెడ్డి మరియు స్కూల్ మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ అండ్ వివిడి న్యూస్ టీవీ. ఖమ్మం జిల్లా ప్రజల చిరకాల కోరిక, గత అనేక సంవత్సరాలుగా గోదావరి జలాలు ఖమ్మం జిల్లా బీడు భూములకు తరలాలని నాకు భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశం మేరకు నా ప్రయత్నాన్ని నేను చేసుకుంటూ వస్తున్నా. ఎంతో మంది కృషి ఫలితంగా ఇచ్చినటువంటి అన్నదాతలు, ఈ ప్రాజెక్టులో కష్టపడ్డటువంటి రైతులు, భూములిచ్చినటువంటి అందరికీ కూడా నేనందరికీ పాదాభివందనం చేస్తున్నా. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మొట్టమొదటిసారిగా సుమారు ఈ పంట కాలంలోనే 1.5 ఎకరాలకి నీళ్లు ఇవ్వాలనేది అధికారుల యొక్క పట్టుదల, ప్రభుత్వం యొక్క ఆదేశం. మొన్ననే ఇరిగేషన్ శాఖ మంత్రులు, ఈ జిల్లా మంత్రులందరం కలిసి వచ్చి ఈ ప్రాజెక్టు పరిశీలించిన తర్వాత ఏనుకూరు లింక్ కెనాల్ చేస్తే తప్పకుండా వైరా ప్రాజెక్టు ద్వారా, లంకాసాగర్ ప్రాజెక్టు ద్వారా సాగర్ ఆయకట్టుకి కాకుండా మధ్యలో ఉన్నటువంటి చెరువులన్నీ నింపే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరమే గోదావరి నీళ్లు ఖమ్మం భూభాగాన్ని తాకాలని, ఆ పుడుమ తల్లి పులకరించాలని నా జీవిత కోరిక తీరాలని చెప్పి ముఖ్యమంత్రి గారు భద్రాచలం వచ్చినప్పుడు నేను ఆయన గారిని అడిగాను. కొన్ని డబ్బులు ఇస్తే ఆ కొద్ది డబ్బులతోటే ఈ 3 పంప్ హౌస్లు పూర్తి చేసి తప్పకుండా ఈ సంవత్సరమే నీళ్లు ఇచ్చే అవకాశం ఉందంటే పెద్ద మనసుతోటి ఆయన గారు అంగీకరించారు. దాని ఫలితంగా ఎలక్ట్రిసిటీ బోర్డుకి కట్టాల్సినటువంటి నిధులతో పాటు మిగిలినటువంటి పెండింగ్ వర్క్స్ అన్నిటికీ కూడా నిధులు శాంక్షన్ చేశారు. ప్రియమైనటువంటి అడ్వైజర్ పెంటారెడ్డి గారు, సిఈ శ్రీనివాసరెడ్డి గారి టీం మొత్తం కూడా ఈ 4 రోజులుగా కష్టపడి ఈ కార్యక్రమాన్ని అంకురార్పణ చేశారు. ఇది ప్రారంభం మాత్రమే. ఇందుట్లో 6 మోటార్లున్నాయి. 9,000 క్యూసెక్కులు గోదావరి జలాలు ఎత్తి ఈ కాలువలో పోసే ఈ